Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the divine presence of God. Welcome to the voice of Christ. Let us pray. క్రీస్తుని స్వరానికి ఆయన పరిశుద్ధ సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన సన్నిధిలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామములో ఆయన వాక్కు వినుటకు, ఆయన సన్నిధిలో గడుపుటకు, ఆయన ప్రేమలో లీనమవుటకు మీరందరూ కూడా ప్రభుని నామంలో ఆహ్వానితులే. ప్రార్థన చేసుకుని ప్రభుని వాక్కులోకి వెళ్దాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, అయ్యా ముందుగా మా పాపాలను క్షమించండి తండ్రి. మా పాపాలను క్షమించండి. మా కళ్ళ ద్వారా చేసే పాపాలను క్షమించండి. మా నోటి ద్వారా చేసే పాపాలు క్షమించండి. మా జ్ఞానం ద్వారా చేసే పాపాలు క్షమించండి. మా శరీరం ద్వారా చేసే పాపాలు క్షమించండి. మా మాటల ద్వారా ఇతరుని గాయపరిచిన పాపాలను క్షమించండి. మా పాపాలను క్షమించండి. మా పాపాలను క్షమించండి. మా పాపాలు క్షమించండి. పశ్చాత్తాప హృదయమును కోరిన దేవా, ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన ద్వారా మా పశ్చాత్తాప హృదయాన్ని కలిగించండి నాయన. ఎజెల్కు రాసిన లేఖ 36వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ఒక నూతన హృదయాన్ని ప్రసాదించండి తండ్రి. నీ కొరకై తప్పించే హృదయం మాకు ప్రసాదించండి. నీ వాక్కు కొరకై తప్పించే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మీ ప్రేమ కొరకై తప్పించే హృదయాన్ని మాకు ప్రసాదించండి. ఈ భూలోకంలో, ఈ పాపపు లోకంలో జీవిస్తున్న మమ్మలను నీ పరిశుద్ధ లోకంలోకి నడిపించే విధముగా నడిపించేలాగా, మరియు ఈ పాపు లోకంను పూర్తిగా నీ లోకంగా మార్చే విధముగా మమ్మల్ని దీవించండి దేవా. ఈ జ్ఞానంలో వస్తున్న ప్రతి ఒక్క ఆలోచనను నీవు సరిచేయము దేవా. మా హృదయంలో వస్తున్న ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క ఆశను నీవు సరిచేయము తండ్రి. నీ చిత్తనుసారము, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ వాక్కును బట్టి జీవించే బిడ్డలుగా మమ్మల్ని మార్చము దేవా. అవును తండ్రి, నీ వాక్కు లేదు కనుకనే మేము గాయాల పాలయ్యాము తండ్రి. కీర్తన 107వ అధ్యాయం 20వ వచనం అంటున్నావు, వాక్కు వలన, నీ నిబంధన వలనే నువ్వు స్వస్థపరుచుకుంటావన్నావు. అవును ప్రభా, నీ నిబంధన ద్వారా మేము హృదయం నుండి గాయపడిన మమ్మల్ని స్వస్థపరచండి దేవా. తండ్రి, నీ వాక్కు ప్రకారం మా ఆలోచనలు గాయపడి ఉంది, మమ్మల్ని స్వస్థపరచండి దేవా. పాపాల ద్వారా మా దేహము గాయపడింది దేవా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. అవును దేవా, ఇదిగో నాయనా, నీ పరిశుద్ధ సన్నిధిలో మా ప్రతి పాపాన్ని నీవు చూసి ఉన్నావు. మేము నిన్నే సాక్ష్యంగా పెట్టుకుని పాపం చేశాం ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని క్షమించండి దేవా. మమ్మల్ని క్షమించి పశ్చాత్తాప హృదయంతో మీ వద్దకు వచ్చినప్పుడు మమ్మల్ని స్వీకరించి మీ బిడ్డలుగా దీవించమని మా నాథుడైన యేసుని అతి పరిశుద్ధమైన కృపగల, భయముగల, దివ్యగల, గొప్ప సత్యగల నామంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను ఎరిగిన బిడ్డలారా, దేవుడు ఈరోజు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుంటున్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. దేవానికి స్తోత్రం, దేవానికి నిలేని స్తోత్రములు, 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 స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు దేవా. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు ధ్యానిస్తాం. The Lord said to me, go down to the potter's house where I will give you my message. So I went there and saw the potters working at his wheel. Whenever a piece of pottery turned out imperfect, he would take the clay and make it into something else. Then the Lord said to me, aren't you I the right to do with you, people of Israel, what the potter did with the clay? You are in my hands, just like clay in the potter's hand. If at any time I say that I am going to uproot, break down, or destroy a nation or a kingdom, but then the nation turns from its evil, I will not do what I said I would. On the other hand, if I say that I am going to plant or build up a nation or a kingdom, but then the nation disobeys me and does evil, I will not do what I said I would. Now then, tell the people of Judah, of Jerusalem,
that I am making plans against them and taking ready to punish them. Tell them to stop living sinful lives, to change their ways and the things they are doing. They will answer, no, why should we? We will all be just as stubborn and evil as we want to be. This is the word of the Lord. థ్యాంక్స్ బీ టు గాడ్. ఇది క్రీస్తుని వాక్కు. ప్రభువా నీకు లేని స్తోత్రములు, ఘనతలు, మహిమలు అందబడుగాక. దైవ జనమ, ఒకనాడు దేవుడు యెరెమీయాను తీసుకొని ఒక కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళమన్నాడు. యెరెమీయాకు చెప్పాడు, యెరెమీయా, ఒక కుమ్మరి వాడు ఉన్నాడు నీ ప్రాంతంలోనే. ఆ ప్రాంతంలో ఆ కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి నిలబడు, నేను ఇచ్చే సందేశం నువ్వు అక్కడ చెప్పు. ఈ దైవజనులతో దేవుడు ఇలాగే మాట్లాడతాడు. అర్థం లేదు, కారణం లేదు. అర్థం కారణం దైవజనుడికి లేదు, దేవుడికి ఉంది. కానీ మాకు తెలియదు. సడన్గా అంటాడు, ప్రధాన ఇంటికి వెళ్ళు, నా సందేశం ఇచ్చిరా, ఫలానా ప్రాంతానికి వెళ్ళు, నేను చెప్పిన వాక్యాన్ని బోధించు. ఎందుకు? అక్కడ ఎవరికి ఏం అవసరం మేము అడగలేము. అలా అడిగినా ఆయన చాలని జవాబిస్తాడు. సేవకులు చేయాల్సిన పని ఎలా ఒకటే, వెళ్ళమంటే వెళ్ళిపోవాలి, బోధించమంటే బోధించాలి. సేవకుడే ఒక మట్టి పాత్ర, అందులో ఆయన కృప. ఆయన ఎలా చేయమంటే అలా చేయాలి, దాని తప్ప వేరొక అవకాశమే లేదు. దైవ చెల్లరా, యెరెమీయాకు అన్నాడు, వెళ్ళు, నువ్వు ఆ కుమ్మరి వాడి దగ్గర నిలబడు, నేను అక్కడ సందేశం ఇస్తాను, ఆ సందేశాన్ని నువ్వు బోధించు. సరే, కుమ్మరివాడు వెళ్ళాడు. కుమ్మరివాడి ఇంటికి యెరెమీయా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరివాడు ఆ వీల్ పైన, ఆ చక్రం పైన ఒక కుండను తయారు చేసుకుంటున్నాడు. తయారు చేసుకున్నప్పుడల్లా ఆ కుండ సరైన షేప్లో రానప్పుడు అతను చేస్తున్న ఆ కుండ, మట్టి కుండ చేస్తున్న సమయంలో కాస్త మట్టి జారి కింద పడిపోతున్న సమయంలోనో, లేదా ఆ కుండ సరిగా రాని సమయంలో తను పక్కన ఇంకొంచెం మట్టి తీసుకొని దాన్ని సరిచేస్తూ ఉంటాడు. ఎవరు కూడా అంత పర్ఫెక్ట్గా ఏది చేయలేరు, కానీ ఆ దీవెన ఉన్నవారు మాత్రమే ఆ కార్యాన్ని అంత పర్ఫెక్ట్గా చేయగలరు. కుమ్మరి వాడికి అలవాటు ఒక కుండని ఎలా తయారు చేసుకోవాలి. తనకు తెలుసు ఆ కుండ షేప్లో వస్తుందా లేదా, ఆ కుండ సరి అయిన మార్గంలో నిలబడుతుందా లేదా, దాని ఎత్తు ఎంత, దాని పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత అని ఆ కుమ్మరి వాడికి తెలుసు. కానీ ఎప్పుడైతే అది పర్ఫెక్ట్గా రావట్లేదో తను పక్క నుంచి మట్టిని తీసుకొని అంత జతపరుస్తూ ఆ కుండని ఇంకా ఎంతోగానో అందంగా తీర్చిదిద్దుకుంటాడు. దీని యొక్క అర్థం చాలామంది చెప్పి ఉంటారు, కానీ సత్యం ఈరోజు దేవుడు ఇంకో విధంగా కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఏమనగా, ఇదిగో నేను కూడా మీ అందరినీ, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఇలాగే సరిచేస్తున్నాను. నేను సరిచేయకూడదా? నేనే కదా మీ సృష్టికర్తను, నేనే కదా మీ ఐగుప్తు నుంచి తీసుకొచ్చి రక్షించి కూర్చోబెట్టింది నేనే కదా. నేను నీ దేవుడను, నువ్వు సరిచేయువాడను నేనే. నువ్వు ఎప్పుడైతే ఆ పాత్రము వలె, ఆ కుండ వలె నువ్వు చేజారిపోతున్నావో, అటువంటి సమయంలో నేను కొన్నిగా మట్టిని తీసుకొని నేను జతపరుచుకొని అందంగా నాకు తగ్గట్టుగా నేను ముస్తాబు చేసుకుంటాను, నాకు పనికొచ్చేలా నేను మార్చుకుంటాను. కానీ మీరు వినరు. నేను సరిచేసిన సమయంలో నువ్వు కుదురుగా నిలబడట్లేదు. నువ్వు కుదురుగా నిలబడి నా సన్నిధిలో నువ్వు నిలబడుతున్నాయి కదా, నేను సరిచేసేది. నిలబడని నాడు నేను ఇలా సరిచేసేది. నీ ఇష్టానికి నువ్వు చేస్తున్నావు, నీ ఇష్టానికి నువ్వు వెళుతున్నావు. నీకంటూ ఒక ప్రణాళిక నేను దాచిపెట్టాను, నీకంటూ ఒక ప్రణాళిక నేను సిద్ధము చేసి నీలోనే బదిలపరిచాను. నీవు దాన్ని వెతకట్లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా అని దేవుడు కుమ్మరి వాడి ద్వారా, ఆ కుండ ద్వారా మాట్లాడుతున్నాడు. అదే కాక ఆయన అంటున్నాడు, నేను నీ కుమ్మరి వాడను, నీవు మట్టి పాత్రుడు, నేను సరిచేస్తున్నాను. దైవజనులారా, దేవుని అపారమైన ప్రేమని ఎరిగిన బిడ్డలారా, ఆయన మరొక మాట అంటున్నాడు, ఇఫ్ at any time I say that I am going to uproot, break down or destroy any nation or kingdom, but that nation turns from its evil. నేను సరిచేసిన సరైన సమయంలో నువ్వు చేయజారిపోతున్నావు. చాలామంది తెలుగులో సామెత అంటారు, నోటి దాకా వచ్చి నోటికి అందకుండా వెళ్ళిపోయింది కదా.
నీలో నీవు అనుకున్నంత వరకు నువ్వు దానిపైన 100% వర్క్ చేసిన తర్వాత 99% నీ వర్క్ సక్సెస్ అయిన తర్వాత 1%లో అది చేయి జారిపోతే నువ్వు పడుతున్న బాధ ఇంత అంత కాదు. నీ జీవితంలో ఉన్న నరకం అంతా ఇంత కాదు. దాన్ని ఎక్కడికెక్కడికో వెళ్ళి అనుకుంటావు. నేను ఏమి అనుకున్నా అది జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు? చూడు, నాలో ఏదైనా లోపం ఉన్నదా? సరిచేయగలుగుతావా? అని అనుకున్నది జరగాలి. నువ్వు అనుకున్నదన్నీ నీవు జరిగిపోవాలి అంటే నువ్వు దేవుడవా? మరి కాదు. నువ్వు దైవపుత్రుడు. దేవుని దైవపుత్రుడవు. ఈ లోకంలో, భూలోకంలో, ఈ భూమిలో, దేవుని ప్రేమగల భూమిలో నీవు మనిషిగా దైవపుత్రుడుగా జీవిస్తున్నావు. నువ్వు దేవునివి కాదు, దేవుని బిడ్డవు. అందుకే అన్నాడు, నిన్ను సరిచేద్దాం అనుకున్న లోపట్నే నువ్వు ఏదో ఒక తప్పు చేసి పెడతావు. నీ సొసైటీ ఏదో తప్పు చేసి పెడుతుంది, నీ సంఘం ఏదో తప్పు చేసి పెడుతుంది. అందులోనే నువ్వు కుప్పకూలిపోతున్నావు. నేను కూడా ఆ కుమ్మరి వాడి వలె నేను సరిచేస్తున్న సమయంలో, నువ్వు పర్ఫెక్ట్గా వస్తున్న సమయంలో నువ్వు కథలాడిపోతావు. నాలో స్థిరముగా నిలబడవు. నిలబడని నాడు నువ్వు పడిపోయినప్పుడల్లా మళ్ళీ నిన్న మంచితనమును మట్టి రూపంలో తీసుకొని నీలో యాడ్ చేసుకొని, నీలో కలుపుకుంటూ మళ్ళీ నీ సరి చేయాలి. ఒక కుండ చేసేవాడికి మాత్రమే తెలుసు ఆ రెక్కలు ఎంత నొప్పి పెడతాయో తన కుండని అందగా తీర్చిదిద్దుకోవడానికి. దేవుడికి మాత్రమే ఆ నొప్పి తెలుసు. నిన్ను ఆయన సరి చేసే సమయంలో నువ్వు కదిలింపబడితే నేను ఎలా సరి చేస్తాడు? నువ్వు పరిగెడుతున్నావు, లోకం వెనుక పరిగెడుతున్నావు, డబ్బు వెనుక పరిగెడుతున్నావు, సంసారం వెనుక పరిగెడుతున్నావు, పిల్లల వెనుక పరిగెడుతున్నావు, అన్నీ వెనుక పరిగెడుతుంటే ప్రభుని పట్టుకొని ప్రవర్తన ద్వారా నేను తప్పించుకొని సరి చేస్తూ ఉంటే నువ్వు రాలిపోతూనే ఉన్నావు, నువ్వు పడిపోతూనే ఉన్నావు. దేవుడు అంటున్నాడు, వద్దు, అలా చేయకు, నాకు నొప్పేస్తుంది. నేను సరిచేసే ప్రక్రియలో నా 2 చేతులు నొప్పి పెడుతున్నాయి. నేను సరిచేసే ప్రక్రియలో నాకు విసుకొస్తుంది. నేను సరిచేసే ప్రక్రియలో నాకు కోపం వస్తుంది. నేను సరిచేసే ప్రక్రియలో నా కోపాన్ని ఒకసారి నీ మీద చూపించేస్తున్నాను. ఎందుకు నా కోపానికి గురి అవుతావు బిడ్డ? వద్దు. దైవజనులారా అని అదే అంటున్నాడు 8వ వచనం. బట్ ద నేషన్ టర్న్స్ ఫ్రమ్ ఇట్స్ ఈవిల్, ఐ విల్ నాట్ డూ వాట్ ఐ సెడ్ ఐ వుడ్. On the other hand, if I say that I am going to plant or build up a nation or a kingdom, but then that nation disobeys me. నేను సరి చేసుకున్న సమయంలోనే నువ్వు నన్ను తిరస్కరిస్తున్నావు, నన్ను గౌరవించట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు, నా వాక్కు ప్రకారం నువ్వు జీవించట్లేదు. ఇది పాపం ప్రియబిడ్డ. నిన్ను సరిచేసే క్రమంలో నేను ఏమి కోల్పోతున్నానో నాకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు స్థిరముగా నిలబడకపోవడం వల్ల నాకు ఈ బాధలు ఎలా? నా బాధలు ఎందుకు? నువ్వు స్థిరముగా నిలబడు. జోషువ 1:5, దేవునిలో స్థిరత్వముతో నిలబడు, ఆయన నడిపిస్తాడు. అది విడిచిపెట్టి నువ్వు ఏదేదో చేస్తున్నావు. అందుకని 11వ వచనంలో అంటున్నాడు, నౌ దెన్ టెల్ ద పీపుల్ ఆఫ్ జూడా ఆఫ్ జెరూసలేం దట్ ఐ యామ్ మేకింగ్ ప్లాన్స్ అగైన్స్ దెమ్ అండ్ గెటింగ్ రెడీ టు పనిష్ దెమ్. నువ్వు నేను చెప్పిన ప్రకారం జీవించట్లేదు కాబట్టి, నేను సరిచేసే సమయంలో నువ్వు కదిలింపబడుతున్నావు కాబట్టి, నేను ఎంతగా సరి చేయాలనుకున్నా నువ్వు తప్పుద్రోవ పడుతున్నావు కాబట్టి నేను నిన్ను శిక్షించక తప్పదు. నేను నిన్ను పనిష్ చేయబోతున్నాను. యెరెమీయా అంటున్నాడు, ఈ యూదా ప్రజలను, ఈ యెరూషలేం ప్రజలను నేను శిక్షించబోతున్నాను. వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఇంకా ప్రేమతత్వం కాస్త తగ్గి నాకు ఆగ్రహం వస్తుంది. ఎందుకంటే నేను సరిచేస్తున్నా వాళ్ళేమో చెడిపోతున్నారు. నేను సరిచేస్తున్నా కొద్దీ వాళ్ళు నన్ను కాదని పక్కకి ఎక్కడికో పరిగెడుతున్నారు. నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, నా ప్రణాళికలు వేరు. మీరు జీవిస్తున్న జీవం వేరు, మీరు ఆరాధిస్తున్న దేవుడు వేరు, మీరు చేస్తున్న వృద్ధమైన కార్యంలో ఒకవైపు. ఇవి వేరు, అవి వేరు. ఈ 2 కలవట్లేదు. నేనేమో నిన్ను పట్టి పెడుతున్నాను, నువ్వేమో పరిగెత్తిపోతున్నావు. ఆగు, నువ్వు ఇలా ఆగవు. నువ్వు ఆగాలి అంటే నీ ముందు ఏదైనా ఆనకట్ట వేయాలి. ఆ ఆనకట్ట వేయాలి అంటే నా ఆగ్రహం రావాలి. నీ మంచి ఆరోగ్యం అనారోగ్యంగా మారాలి. నీ సమాధానం గల హృదయం గాయపడాలి. నీకు చూపునిచ్చాను చూడ్డానికి, ఆ చూపు నేను తగ్గించాలి.
నీకు వాక్కును వినే శక్తి నేను ఇచ్చాను, నువ్వు వినట్లేదు. నీ వినికిడి శక్తి నేను తగ్గించాలి. నీకు బోధించే, మాట్లాడే, దేవుని బిడ్డగా జీవించే మంచి మంచి మాటలు మాట్లాడి నోరించాను. ఇప్పుడు ఆ నోరు కట్టివేయబడాలి. కట్టివేయబడితేనే నువ్వు సరి అవుతావు. నీకు అదే నా ఆనకట్టన. అందుకే నేను శిక్షించబోతున్నాను. యెరెమీయాతో దేవుడు అంటున్నాడు, ఈ యూదా ప్రజలను, యెరూషలేము ప్రజలను నేను శిక్షించబోతున్నాను. అలా చెప్పిన తర్వాత కూడా వారు వినరు. Tell them to stop living sinful lives, to change their ways and the things they are doing. They will answer, no, why should we? We will all be just as stubborn, as evil as we want them to do. నేను మారము. నువ్వు చెప్పినా కూడా యెరెమీయా వీళ్ళు మారరు, నాకు తెలుసు. వాళ్ళు చెప్తే మేమెందుకు మారాలి? మేమేం తప్పు చేసాం? మేమేం తప్పు చేయలేదు, మేము బాగానే ఉన్నాం. మేము అనుకున్నదే జీవితం, మేము అనుకున్నదే సత్యం, మేము అనుకున్నది ఇది. దేవుడా అదా పక్కన పెట్టు. మమ్మల్ని నడిపించేవాడు కూడా ఉన్నాడు కదా లోపల దయ్యం. వాడి చెప్పిందే వింటాం. వాడే మా పరిపాలకుడు, వాడే మా దేవుడు, వాడే మా ప్రధాన యాజకుడు, వాడే మా సేవకుడు, వాడే మా బాస్. అన్నీ వాడే. వాడి మాట, మేము వాడి మాట వింటాము, కానీ దేవుడి మాట వినవుగాక వినవు. ప్రజలు తప్పు చేస్తున్నారు ఈ సంగతి దేవుడికి తెలుసు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆయన దేవుడు సరిచేస్తున్నాడు. ఆ సరిచేసే క్రమంలో తను బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో బిడ్డ, వద్దు నాన్న, నిలబడి ఇక్కడ, నీ స్థలం ఇది. నేను నీకంటూ ఒక జీవితం అనే ఈ రౌండ్ని గీసి పెట్టాను. నువ్వు ఇందులోనే ఉండు, బయటికి రాకు. వస్తే పడిపోతావు. సైతాన్ అన్ని వేళ నిన్ను పట్టుకోవడానికి, నిన్ను లాగి వేయడానికి చూస్తున్నాడు. పడిపోకు, వద్దు. నువ్వు మంచి మట్టి పాత్రవు, నా కృపను నింపిన పాత్రవు నువ్వు బయటికి వచ్చి పడిపోకు నానా, వద్దు, ఉండు. ఈ హృదయం, బండ బారిన హృదయం, వృద్ధమైన హృదయం, ఈ లోకానికి బానిసగా మారిన ఈ హృదయం, ఈ లోకములో మాటలే వింటాయి తప్ప ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తని మాటను మాత్రం వినవంటున్నాయి. అందుకే దేవుడు యెరెమీయాతో ఇంకో కార్యం చేయించాడు. 19వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 19వ అధ్యాయంలో, The Lord told me to go and buy a clay jar. He also told me to take some of the elders of the people and some of the old priestess and go through Potsherd gateway out of the valley of Hinnom. There I was to proclaim the message that he will give up. The Lord told me to say, kings of Judah, the people of Jerusalem, listen to what the Lord the Almighty, the God of Israel, had to say. I am going to bring such a disaster on this people that everyone who hears about it will be stunned. I am going to do this because the people have forgotten me and defiled the place by offering sacrifices here to other gods that neither they are their ancestors nor the kings of Judah not known anything about it. They have filled this place with the blood of innocent people, and they have built altars for Baal in order to burn the children in the fire as sacrifice. I never commanded them to do this. It never even entered my mind. So then a time will come when its place will no longer be called Topath, the valley of Hinnom. అని చెప్తున్నాడు. ఇదే మట్టి షెడ్ నుంచి, ఇదే కుమ్మరి వాడి నుంచి ఒక కుండను తీసుకొని నువ్వు బయలుదేరి యూదా ప్రజల పెద్దవారిని మరియు పాత గురువులను, ప్రీస్టర్స్ని తీసుకొని నువ్వు వెళ్ళి వాళ్ళ సందేశాన్ని ఇవ్వు. అది ఏమనగా, ప్రభు ఇక మీదట ఈ యూదా యెరూషలేం పట్టణంలో జీవిస్తున్న ప్రతి ఒక్క యూదుడికి, యెరూషలేం పట్టణ వాసి చెప్తుంది ఏమనగా, ఆయన ఆగ్రహాన్ని తేబోతున్నాడు. ఆయన విపక్తి మనపై రాబోతున్నది. ఆయన మనం జీవించు జీవిత విధానాలను మార్చుకోమంటున్నాడు. మనం మార్చుకునే పక్షాన ఆయన ఆగ్రహం మనపైకి వస్తుందట. కాబట్టి మారండి. ఆయన ఆగ్రహానికి గురి అవ్వడం కన్నా ఆయన ప్రేమలో మనం పొదలుపరచుకోవడమే చాలా గొప్ప విషయం. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి. ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా మనం చేయరాదు. మనం విగ్రహాల్ని ఆరాధిస్తున్నాం. ఈ స్థలములో అభం శుభం తెలని మనుషుల రక్తమును ధారపోసి ఉన్నారు. ఈ విగ్రహాల ముందు, ఈ విగ్రహాలను మెప్పించడానికి, కదిలింపలేని విగ్రహాలను మెప్పించడానికి కదిలింపబడుతున్న నన్ను
పక్కన పెట్టి వీళ్ళు లేని పాపాలన్నీ చేశారు. నా కమాండ్మెంట్స్ని వీళ్ళు పక్కన పెట్టి ఏది పడితే అది వాళ్ళు చేస్తూ జీవిస్తున్నారు. కావున వీళ్ళు అది జరగకూడదు. అది చెప్పిన తర్వాత ఆయన అన్నాడు 10వ వచనం, and the Lord told me to break the jar in front of the men who had gone with me and tell them the Lord Almighty has said, I will break this people and the city and it will be like a broken jar, clay jar that cannot be put together again. నా సందేశం ఇచ్చిన తర్వాత ఈ కుండను వాళ్ళ ముందు పలగొట్టి చెప్పు, నీవు నిండు కుండలా జీవించావు, కానీ అయినా మాట వినకపోవడం వలనే ఈ నిండు కుండ ఎలా విరిగిపోయి మళ్ళీ అది ఎలా జతపరచదో, మళ్ళీ ఎలా అతుక్కోదో, నువ్వు కూడా అలాగే విరిగిపోతావు. మళ్ళీ ప్రభులు మళ్ళీ జతపరచాలి అంటే ఆ విరిగి ఉన్న కుండను తీసుకెళ్ళి మళ్ళీ మట్టిగా బాగా దంచి దాన్ని బట్టిగా చేసేసి మళ్ళీ దాని నీళ్లు పోసి దాన్ని తడిపి మళ్ళీ ముద్దగా చేసి మళ్ళీ వీల్ మీద తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ దాన్ని కుండగా చేయాలి. విరిగి ఉన్న కుండ విరిగి ఉన్నలా ఉంటుంది. మళ్ళీ తన రూపాన్ని తను తెచ్చుకోలేదు. అనారోగ్య పరిస్థితి అదే. మొన్నటి వరకు బాగా ఉన్న మనం సడన్గా ఒక చెయ్యి ఒక కాలు తేడా పోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచిగా ఉన్న నోరు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. నీ నోరు నీ మాట వినదు. అప్పుడు ఒక గంట క్రితమే నీ చెయ్యి నీ కాలు నువ్వు చెప్పిన మాట వింది, ఎక్కడికి పోమంటే అక్కడికి పోయింది, ఇది పట్టుకోమంటే అది పట్టుకుంది, ఇది ఎత్తుకోమంటే అది ఎత్తుకుంది. అప్పటి వరకు ఈ నోరు నువ్వు చెప్పిందల్లా చేసింది, ఇప్పుడు అది వినడం మానేస్తుంది. దాని అర్థం ఏమనగా దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు. దేవుడు నీలో విలువైన దాన్ని వేస్తూ మనల్ని జతపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి నువ్వు వస్తే కనుక మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావో అలా మారిపోతావు. దాని పేరే స్వస్థత. అందుకే మనం చూస్తున్నాం 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 33వ వచనం, డోంట్ బీ ఫూల్డ్, బ్యాడ్ కంపానియన్స్ రూన్ గుడ్ క్యారెక్టర్, కమ్ బ్యాక్ టు ద రైట్ సెన్స్ and stop your sinful ways. I declare to your shame that some of you do not know God. ఓ పిచ్చివాడా, తిరిగిరా, నీ గొప్పతనానికి, నీ మంచి క్యారెక్టర్ని తిరిగిరా. నువ్వు చెడు క్యారెక్టర్లకు వెళ్ళి నువ్వు పాడు చేసుకుంటున్నావు. వద్దు. నీ జ్ఞానం ఏంటి, నీ శక్తి ఏంటి, నువ్వు ఎవరి బిడ్డవు గ్రహించుకొని తిరిగి వచ్చి నీ పాప కార్యం నుండి విడిచిపెట్టి నీలో ఉన్న ఆత్మకు చెప్పు, నేను దేవుడి బిడ్డను, నేను పాపం చేయకూడదు, చేశాను, క్షమాపణ పొందుకుంటాను, పశ్చాత్తాప హృదయం కడిగి ప్రభు దగ్గర వెళ్ళి అడుగుతాను, ఆయన క్షమిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడని అడుగు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతుంది తెలుసా? దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు. దేవుని ఎప్పుడు తెలుసుకోవో ఆనాడు నువ్వు ఫూల్వే. ఎస్, దేవుడిని ఒక పిచ్చివాడిగా చూస్తాడు, వృద్ధమైన వాడిగా చూస్తాడు. అందుకే మనం 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం అంటున్నాం, సో వీఆర్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద మెసేజ్ ప్రొక్లైమ్డ్ బై ద ప్రాఫిట్స్, యూ విల్ డూ వెల్ టు పే అటెన్షన్ టు ఇట్, బికాస్ ఇట్ ఇస్ లైక్ అ ల్యాంప్ షైనింగ్ ఇన్ అ డార్క్ ప్లేస్ అంటిల్ ద డే డౌన్స్ అండ్ ద లైట్ ఆఫ్ ది మార్నింగ్ స్టార్ షైన్స్ ఇన్ యువర్ హార్ట్. ప్రవక్తలు చెప్పినది విను. వారు దేవుని కార్యాలు చేసేవారు, దేవుని మాటను చెప్పేవారు, దేవుని సందేశాన్ని మోసుకుంటూ వాళ్ళ మాటల్లో సత్యాలు ఉన్నాయి. దేవుడు చెప్పుతున్న కార్యాలు వారు చెప్తున్నారు. అందుకే వాళ్ళ మాట విను. కనీసం నీ చీకటి జీవితం నుంచి నువ్వు వెళ్తుని చూస్తావు. గాయపడ్డ హృదయంలో నూతన తత్వాన్ని పొందుకుంటావు. గాయపడ్డ ఈ హృదయం, మోడుబారిన ఈ హృదయం ప్రభునిలో మళ్ళీ చిగురింపలా చేస్తుంది. దేవుని ప్రకాశం నీ హృదయంలో వెలిగి నిన్ను సత్యమైన వెలుగు మార్గంలో నడిపిస్తుంది. దైవజనులారా, కుండలా ఉంది మన జీవితం. ఎప్పుడైనా దేవుడు కూల్చేయవచ్చు. ఆ కూల్చకూడదు. ఆ కుండ నుంచి కూల్చే ఆ ప్రక్రియలో ఉన్న సమయంలోనే నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభుకు నిన్ను అర్పించుకో. ప్రభుని అడుగు, ప్రభువా, నేను చేసిన పాపం క్షమించు దేవా, నన్ను నీ కార్యంలో నిలబడించు, నీ ప్రేమను నిలబడించు, నన్ను నీ పవిత్రత్వంతో నింపు. నాకు ఈ పాప హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇవ్వు. ఎజెకియెలు 36వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది, దేవా, నాకు నూతన హృదయం, కొత్త గుండెని నాకు ఇవ్వు, కొత్త హృదయాన్ని ఇవ్వు. ఏలనగా నేను నీలో ఫలించాలనుకుంటున్నాను, నీలో జీవించాలనుకుంటున్నాను, నీ మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను. కాబట్టి
నన్ను నడిపించుము దేవా. అవును దైవజనులారా, ప్రభు నీ కృపలో, ఆయన మహిమలో, ఆయన సత్యములో, ఆయన చేతిలో ఒక పాత్రముగా నువ్వు ఉండడమే గొప్ప విషయం. అలా కాకుండా నువ్వు వేరే విధముగా జీవిస్తే దేవుడిని కుప్పకూలు చేస్తాడు, దేవుడిని విరగొట్టేస్తాడు. దేవుడిని నడిపించు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని ప్రేమ గల బిడ్డలారా, దేవుని ప్రేమను పొందండి. ఆయన పాత్రముగా, ప్రేమ గల పాత్రముగా నిత్యము నిరంతరము జీవించండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని గొప్ప అవకాశం మనకి ఇచ్చున్నాడు. ఆయన తెలుసుకుటకు, ఆయన వాక్కు నడువుటకు, ఆయన ప్రేమలో మనం పొందుటకు, ఆయన ప్రేమలో జీవించుటకు మనం నడిపించున్నాడు. ఈ గొప్ప సమయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. తిరిగి నన్ను నీ సన్నిధిలో నిలబడించిన దేవానికి స్తోత్రం. నన్ను నీ వాక్కును పరిచయం చేసే గొప్ప ఆశీర్వచనం ఇచ్చినావు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులారా, వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి, వాక్కులో నిత్యం నిరంతరము జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.